అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 రాశిఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. వేద జ్యోతిష్యం అనేది పురాతన భారతీయ జ్యోతిష శాస్త్రం. ఇది గ్రహాల కదలిక మరియు స్థానం మరియు జీవులపై వాటి ప్రభావంతో సంబంధం ఉన్న శాస్త్రంలో వ్యవహరిస్తుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాసులను చేసే 27 రాసులు ఉన్నాయి. ఈ సంకేతాలలో 9 గ్రహాలు మానవ జీవితంలోని విభిన్న పరిస్థితులను సూచిస్తాయి. భారతీయ జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రం పుట్టిన సమయంలో చంద్రుని స్థానం ప్రకారం లెక్కించబడుతుంది. అయితే పాశ్చాత్య జ్యోతిష శాస్త్రంలో ఇది పుట్టిన సమయంలో సూర్యుని స్థానం ప్రకారం లెక్కించబడుతుంది. పుట్టిన సమయం, పుట్టిన తేదీ మరియు జన్మస్థలం ఉపయోగించి గ్రహాల స్థానాలు లెక్కించబడతాయి. దాని ద్వారా భవిష్యత్తును అంచనా వేస్తారు. గ్రహాల కదలికలు మరియు దాని స్థానం తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఇది కొన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడంలో మాకు సహాయపడుతుంది మరియు దాని నివారణలు కూడా. గ్రహాల స్థానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి అంచనాలు కూడా మారుతాయి. జ్యోతిష్యం అంటే మీరు పూర్తిగా విధిపై ఆధారపడతారని కాదు, అది కూడా మన కర్మలపై ఆధారపడి ఉంటుంది. నేటి కర్మ రేపటి విధి అని బలంగా నమ్ముతారు. జ్యోతిష్యం యొక్క దృశ్యమాన ప్రాతినిధ్యాన్ని జాతకం చార్ట్ అని పిలుస్తారు. మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఉండాలి అని ఎదురు చూస్తున్నారా? కెరీర్ని మార్చుకోవడానికి సరైన తరుణం ఎప్పుడో తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ కుటుంబం మరియు వైవాహిక జీవితం ప్రశాంతత మరియు సామరస్యంతో నిండి ఉంటుందో లేదో తెలుసుకోవాలి అని ఆసక్తిగా ఉన్నారా? ఈ ప్రశ్నలు మీ ఆలోచనలను ఆక్రమించినట్లయితే ఈ ప్రత్యేక కథనం మీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ 2025 రాశి ఫలాల ఫలితాలు చూసేయండి. మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి. మీ జీవితాన్ని మరింత సంపన్నంగా మరియు విజయవంతంగా మార్చుకోవచ్చు మరియు కష్ట సమయాల ప్రభావాలను తెలుసుకోవడం ద్వారా రాబోయే సమస్యలను అధిగమించవచ్చు. ఈ వీడియో చూసిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొట్టి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 2025 నుండి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాశిఫలాలు. మేషరాశి. రెండు 2025 మేషరాశి రాశిఫలాలు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ 2025 సంవత్సరం మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తెస్తుంది. మీ కార్యాలయంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. మీరు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్చి 2, 2025న శుక్రుడు తిరోగమనం చేస్తాడు. ఇది మేషరాశి వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపారం నుండి భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిది. ఈ సంవత్సరం మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు. 3వ ఇంటి నుండి దేవగురువు బృహస్పతి యొక్క సంచారం మీ జీవితంలో శుభ ఫలితాలను తెస్తుంది. మీ అదృష్ట రేఖ మీకు అనుకూలంగా ఉంది మరియు వృత్తిపరంగా కూడా ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది. పనిచేసే నిపుణులకు ఇది మంచి సంవత్సరం మరియు మీరు కోరుకున్న ఉద్యోగం పొందవచ్చు. బృహస్పతి సంచార సమయంలో మీరు మీ ఆదాయంలో సానుకూల ప్రభావాన్ని చూడవచ్చు.
మీరు ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ప్రయోజనాలను పొందుతారు. 11వ ఇంటి ద్వారా రాహువు సంచారంతో మీకు తగిన ధనలాభం ఉంటుంది. పరిశోధనలో నిమగ్నమైన వారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ కుటుంబాలకు దూరంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు అత్యంత అనుకూలమైనది. వారు తమ కలలను నెరవేర్చుకోగలుగుతారు. వారు మీ లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరేపించబడతారు. వారికి వారి స్నేహితులతో విభేదాలు మరియు వివాదాలు ఉండవచ్చు మరియు వారిపై విశ్వాసం ఉండదు. మీరు వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి. ఈ మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరం వస్తూనే దానితో పాటు కొత్త ప్రారంభాలు మరియు అవకాశాలను తెస్తుంది. ఈ కొత్త సంవత్సరం మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో స్థిరమైన మార్పులను తెస్తుంది. ఈ వార్షిక జాతకం కెరీర్, విద్య, వివాహం, ఆర్థికం, ఆరోగ్యం, ఆస్తి మరియు ప్రేమలో కొత్త అవకాశాలను తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలో ఈ రాశికి చెందిన ప్రేమికుల జీవితాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. శని మహారాజ్ మీ ప్రేమను పరీక్షిస్తారు, కాబట్టి మీరు మీ సంబంధంలో నిజం ఉండాలి. మీరు మీ ప్రేమికుడితో సమన్వయాన్ని కొనసాగించవలసి ఉంటుంది, లేకపోతే సంబంధంలో అపార్థాలు తలెత్తవచ్చు. మేషరాశి ప్రేమికులకు కొన్ని రోజులు సంతోషంగా మరియు కొన్ని రోజులు దుఃఖంతో నిండి ఉంటాయి. మీరు ఈ సంవత్సరం ప్రేమలో మోసపోవచ్చు. మీ ప్రేమికుడిని అతిగా విశ్వసించడం మీకు విపరీతంగా ఉంటుంది. రాంగ్ రిలేషన్షిప్ లో ఉండడం కంటే ఆ బంధాన్ని తెంచుకోవడం మేలు. ఒంటరిగా ఉన్నవారికి ఈ సంవత్సరం వారి జీవితంలో ప్రేమ రావచ్చు. ఆగస్టు మరియు అక్టోబర్ మధ్య మీ ప్రియమైన వారితో మీ సంబంధం అనుకూలంగా ఉంటుంది మరియు మీరు కలిసి బయటకు వెళ్ళవచ్చు. కెరీర్ పరంగా కొన్ని మార్పులు కనిపించవచ్చు. మీరు ఈ 2025 సంవత్సరం చివరిలో కొన్ని హెచ్చు తగ్గులు చూస్తారు. అక్టోబరులో బృహస్పతి 4వ ఇంటిలో సంచరించడం వల్ల మీ కష్టమైన పనులన్నీ నెరవేరుతాయి. సంవత్సరం ఆర్థిక విజయం, అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ కోరికలన్నీ నెరవేరడం చూడవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా డబ్బు ఆదా చేస్తారు. మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది, కానీ మీ జీవిత భాగస్వామి అతను లేదా ఆమె ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు, కానీ పనితో పాటు మీ ఫిట్నెస్ కోసం కూడా మీరు సమయాన్ని వెచ్చించడం చాలా ముఖ్యం. మీ మనస్సు ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉంటుంది. మీ మనస్సులో పవిత్రమైన మరియు సానుకూల ఆలోచనలు వస్తాయి. స్నేహితులతో సయోధ్యకు ఈ సంవత్సరం చాలా మంచిది. ఈ సంవత్సరం మీకు మీ అన్నయ్య మద్దతు లభిస్తుంది. శని 12వ ఇంటి గుండా సంచరించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు మానసికంగా గాయపడవచ్చు. మొత్తం మీద కొత్త సంవత్సరం 2025 మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. చేయవలసినవి: ప్రతి మంగళవారం హనుమాన్ జీని ఆరాధించండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల మీరు సానుకూలతను పొందుతారు మరియు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. దుష్ప్రభావాల నివారణకు దానాలు చేయాలని మరచిపోకండి. చేయకూడనివి: మీరు పొట్టిగా ఉన్నట్లయితే మరియు చాలా త్వరగా కోపంగా ఉన్నట్లయితే ఎరుపు రంగు దుస్తులు ధరించడం మానుకోండి. వృషభ రాశి. రెండు 2025 వృషభ రాశి రాశిఫలాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి 2025 జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీకు అద్భుతమైన సంవత్సరంగా మారుతుంది మరియు మీ జీవితం మెరుగ్గా మారుతుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ధైర్యం,
విశ్వాసం పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు మీకు ఒత్తిడి మరియు విచారాన్ని కలిగిస్తాయి. అయితే సానుకూల గ్రహాల ప్రభావంతో మీరు సంతోషించే సందర్భాలు ఉంటాయి. 2వ ఇంటి నుండి బృహస్పతి సంచారం మీ జీవితంలో అనేక హెచ్చు తగ్గులను తెస్తుంది. మీరు ఈ 2025లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ధనానికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయితే మే నెల మీకు అనువైనది. వివాహానికి లేదా శృంగార సంబంధాలకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. 4వ ఇంట్లో కేతువు, 10వ ఇంట్లో రాహువు మీ వైవాహిక జీవితాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. ఏప్రిల్ వరకు వచ్చే రోజులు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. జూన్ 29, 2025 నుండి జూలై 26, 2025 వరకు మీ శృంగార జీవితంలో శుక్రుడు మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు. నవంబర్ 2 నుండి నవంబర్ 26, 2025 వరకు శుక్రుని శక్తివంతమైన స్థానం కారణంగా మీ శృంగార సంబంధంలో మీకు పూర్తి మద్దతు, అదృష్టం ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనే మీ కలను సాకారం చేసుకోవడం కూడా మీకు సాధ్యమే. ఈ సంవత్సరం మీరు మీ కార్యాలయానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలు వేస్తారు. 2025 మే 23న వృషభ రాశికి బుధ సంచారం. దీని కారణంగా కొంతమంది ఉద్యోగాలు మారవచ్చు, మరికొందరు వ్యాపారాన్ని మార్చుకోవచ్చు. మీరు మీ పై అధికారులతో మరియు సహోద్యోగులతో కలిసి మెలిసి ఉండాలి. మీరు మీ ఆర్థిక నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పెద్ద ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు మీరు అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించాలి. సమగ్ర విచారణ తర్వాత పెట్టుబడి పెట్టండి. రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉండవచ్చు. దయచేసి షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్లకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. మీరు డబ్బు సంపాదించడానికి చాలా దూరం ప్రయాణించే అవకాశం కూడా ఉంది. మీరు ఈ సంవత్సరం కొన్ని రుణాలు కూడా తీసుకోవచ్చు. మీరు మీ తండ్రి నుండి కూడా ఆర్థిక సహాయం పొందే సూచనలు ఉన్నాయి. విద్యార్థుల చదువు అద్భుతంగా ఉంటుంది. నిగూఢ శాస్త్రం, పరిశోధన, నిర్వహణ ఖాతాలు మొదలైన రంగాలలో చదువుతున్న విద్యార్థులు గొప్ప పురోగతిని సాధిస్తారు. మీ వైవాహిక జీవితం చాలా మధురంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి, అతను లేదా ఆమె వృత్తిపరమైన రంగంలో చాలా పురోగతిని సాధించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలకు ఇది బంగారు సమయం అవుతుంది. మీరు మీ ప్రేమికుడి నుండి చాలా ఆనందాన్ని పొందుతారు. మీ ఆరోగ్యం చాలా బాగుందని సంకేతాలు ఉన్నాయి. మీ ఆకట్టుకునే వ్యక్తిత్వానికి చాలా మంది ఆకట్టుకుంటారు. అయితే జాతకం ప్రకారం సంవత్సరం ప్రారంభంలో ప్రేమ సంబంధాలలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఏడాది పొడవునా కేతు మహారాజ్ 5వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ ప్రియమైన వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సంబంధంలో సమస్యలు ఉండవచ్చు. వృషభ రాశి ఉన్నవారు మీ కుటుంబ జీవితంలో భంగం కలగవచ్చు. మొదటి కొన్ని నెలలు మీ జీవితాన్ని కొద్దిగా ప్రభావితం చేయవచ్చు మరియు మీ సంబంధంలో ప్రయత్నాలను మానుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండటం ద్వారా మీరు మీ సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. అర్థం చేసుకోండి మరియు మీ భాగస్వామి చెప్పేది వినండి. విషయాలను పరస్పరం చర్చించుకోండి. మీరు మీ సంబంధం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఎన్ని అవాంతరాలు, అపార్థాలు ఎదురైనా మధ్యలో శుక్రుడి ప్రభావం మీ సంబంధాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మే 2025 నుండి వృషభ రాశి వారు తమ పనిలో కొంత జాప్యం మరియు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు కొన్ని ఆర్థిక నష్టాలను చవిచూడవచ్చు. ప్రణాళిక లేకపోవడం మరియు తప్పుడు నిర్ణయాల కారణంగా మీరు డబ్బును కోల్పోవచ్చు. ఈలోగా పెద్ద నిర్ణయాలు తీసుకోకండి లేదా పెద్ద పెట్టుబడులు పెట్టకండి. మీ మార్గంలో చాలా మార్పులను మీరు చూస్తారు. మీరు మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఈ సంవత్సరం మంచి పురోగతికి అవకాశాలు ఉన్నాయి. చేయవలసినవి: ఈ రాశివారు ప్రతిరోజు తలపై కుంకుమ తిలకం పెట్టుకోవడం, తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం.
దీనితో మీరు ప్రతిదానిలో విజయం సాధిస్తారు. చేయకూడనివి: ఇంటిని ఒకసారి ఊడ్చివేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కాబట్టి ఇంటిని 2 సార్లు శుభ్రం చేయకండి. 2 సార్లు ఇంటిని శుభ్రం చేస్తే పాజిటివ్ ఎనర్జీ అంతమవుతుంది. మిథున రాశి. మిథున రాశి రాశిఫలాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ 2025 సంవత్సరం మిథున రాశి వారికి జాతకం ప్రకారం మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీ అదృష్టం మీ పక్కనే ఉంటుంది మరియు అదృష్టం మీ వెంటే ఉంటుంది. మే 2025 నుండి దేవగురు బృహస్పతి మీ మొదటి ఇంటి నుండి సంక్రమిస్తుంది. దీని కారణంగా ఆశాజనక ఫలితాలు మీ జీవితానికి ఆనందం, శ్రేయస్సు, సంపద మరియు వైభవాన్ని తెస్తాయి. ఇది మీకు వివాహ సంవత్సరం. విద్యార్థుల చదువులు బాగుంటాయి. కొంతమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. మీరు విద్యా రంగంలో అఖండ విజయాన్ని పొందుతారు. మీరు మతపరమైన పనులలో మీ మనస్సును నిమగ్నం చేస్తారు. మీ జీవితంలో ఆధ్యాత్మికత యొక్క భావన ఎక్కువ అవుతుంది. సంవత్సరం ప్రారంభంలో 7వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండటం వల్ల వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది మరియు వ్యాపారంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. సంవత్సరారంభంలో బుధుడు, శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించడం ద్వారా మాత్రమే పురోగతి సాధించవచ్చు. ప్రేమ సంబంధాలకు సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి కారణంగా ప్రేమ పెరుగుతుంది మరియు ఈ సంవత్సరం మీరు మీ ప్రియమైన వారితో ప్రేమ వివాహంలో విజయం సాధించగలరు. కార్యాలయంలో షార్ట్కట్లను పాటించడం మానుకోవాలి. ఉద్యోగ బదిలీ సాధ్యమవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి ఈ సంవత్సరం అదృష్టం మీకు సహాయం చేస్తుంది. మార్చి 2025 రెండవ భాగం నుండి శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్త వింటారు. మీరు మీ బ్యాలెన్స్ ని కనుగొంటారు. ఆప్యాయత, సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగుస్తుంది. మార్చి 29, 2025న శని మిథున రాశిలోని 10వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. 10వ ఇంట్లో శని సంచారం వల్ల ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో పదోన్నతి పొందుతారు. మే 29, 2025న రాహువు మిథున రాశిలోని 9వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు మీ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు లేదా మీరు వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అతనికి అదనపు శ్రద్ధ అవసరం. మే 29, 2025న కేతువు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ 3వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ 2025 సంవత్సరంలో మీరు ఉద్యోగంలో కొంత పెద్ద విజయాన్ని పొందవచ్చు. పదోన్నతి మరియు ఉన్నత పదవులు కూడా సాధ్యమే. వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. 2025 మేలో మిథున రాశిలోని బృహస్పతి మిథున రాశి వారికి చెడుగా ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. ఈ కాలంలో తండ్రి ఆరోగ్యం ప్రతికూలంగా ఉండవచ్చు. డిసెంబర్ 2025లో జూపిటర్ ట్రాన్సిట్ మిథున రాశితో మీరు మీ కెరీర్ పట్ల చాలా దృష్టి కేంద్రీకరించబోతున్నారు. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి అపారమైన ఆనందం మరియు మద్దతును పొందుతూనే ఉంటారు. సంతానం కలగాలని కోరుకునే దంపతుల కోరికలు ఈ కాలంలో నెరవేరుతాయి. ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంది.
సెప్టెంబరు నెల నుండి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ జీవితంలో సానుకూలత ఆశించబడుతుంది. బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాన్ని తెస్తుంది. ఆర్థికంగా ఈ రవాణా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. స్వయంచాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలను చూస్తారు మరియు మీరు చేసేవన్నీ మీ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తాయి. మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా ఉంటుంది. మీరు విద్యా రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు విదేశాలలో ఉన్నత చదువులు చదవాలని కలలు కన్నట్లయితే మీ కల ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు మీకు లభిస్తాయి. మీ చదువులో శ్రమ ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా మంచి మార్పులను తెస్తుంది. మీకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా శ్రేయస్సు మరియు అదృష్టంగా ఉంటుంది. ఏడాది పొడవునా మనశ్శాంతి ఉంటుంది. చేయవలసినవి: ప్రతి బుధవారం శివుని పూజించి గణేశుడికి దూర్వా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం ఉంటుంది. చేయకూడనివి: మోసం మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఇది మీకు దురదృష్టం మరియు అపవాదు తీసుకురావచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి రాశిఫలాలు. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. 2025 సంవత్సరం జ్యోతిష్యం ప్రకారం సంవత్సరారంభంలో శనిగ్రహం కుంభరాశిలో 8వ స్థానంలోనూ, రాహువు మీనరాశిలో 9వ స్థానంలోనూ ఉండి మార్చి 29న శని మీనరాశిలో 9వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. మే 30న రాహువు కుంభరాశిలోకి 8వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి వృషభ రాశిలో 11వ ఇంట్లో ఉండి మే 14న 12వ ఇంట్లో మిథున రాశిలోకి వెళ్లి ఆ తర్వాత శీఘ్ర చలనంతో 1వ ఇంట్లో కర్కాటక రాశిలోకి ప్రవేశించి మళ్లీ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా సాధారణంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ కష్టానికి తగిన విజయాన్ని పొందుతారు. మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడమే. కర్కాటక రాశి ఉన్న వ్యక్తులు వారి ఉద్యోగాల కారణంగా నిరంతరం ప్రయాణం చేయవచ్చు. ఇది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏప్రిల్ 2025లో కర్కాటక రాశికి అంగారక గ్రహ సంచారం. దీని కారణంగా మీరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీరు సీనియర్ అధికారుల ఆశీర్వాదం పొందుతారు. మీరు వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు. స్నేహితులు మరియు భాగస్వాముల నుండి మీకు వ్యాపారంలో మంచి మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను కలిగి ఉంటారు. దాని కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో మీరు గుర్తింపు పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం మీకు లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడుతుంది. వ్యాపార పర్యటనలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. కర్కాటక రాశివారు తమ జీవితంలో కొత్త గమనాన్ని ఛేదిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మార్చి 2025 నుండి శని మీ 9వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీని కారణంగా మీ స్నేహితులతో మీ సయోధ్య ఆశించబడుతుంది. స్టాక్ మార్కెట్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి. 2025 ప్రారంభం నుండి మే 2025 వరకు దేవగురు బృహస్పతి మీ 11వ ఇంటి గుండా వెళుతుంది.
ఇది మీకు శుభదాయకంగా ఉంటుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో విద్యా విజయానికి సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యారంగంలో లాభపడతారు. మీరు ఈ సంవత్సరం ఏదైనా పరీక్షకు సిద్ధమైతే మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. మే తర్వాత మీరు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు తమకు నచ్చిన ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడాలి. ఉన్నత చదువుల కోసం తమ దేశం వెలుపల చదువుకోవాలనుకునే విద్యార్థులు లేదా కొత్త కోర్సు చేయాలనుకునే విద్యార్థులు సంవత్సరం ప్రారంభంలో చాలా బాగుంటుంది. మీరు ఏదైనా విద్యా సంస్థలో అడ్మిషన్ పొందాలనుకుంటే దానికోసం మీరు ఇప్పుడు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీ ప్రేమ జీవితంలో శృంగారం యొక్క ఛాయ ఉంటుంది. మీ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. మీరు మీ భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. మీరు మీ వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి అడుగడుగునా మీకు సహకరిస్తారు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి లేదా శృంగారం కోసం చూస్తున్న వారికి ఈ సంవత్సరం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది మరియు సానుకూల ఫలితాలను పొందుతుంది. ఆగస్టు 2025లో శుక్ర సంచార కర్కాటకం మాధుర్యం కారణంగా మీ ప్రేమ సంబంధాలలో ప్రతిబింబిస్తుంది. మీరు మీ భావాలను మీ ప్రియమైన వ్యక్తికి తెలియజేయాలని ఆలోచిస్తుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ సమయం మీకు చాలా సరదాగా ఉంటుంది. మంచి సామర్థ్యం ఆధారంగా మీరు మీ అనేక పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈ కాలంలో మీరు ఆస్తి, వాహనం లేదా ఇంటి పనుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. అయితే మే 2025 నుండి రాహువు మీ 8వ ఇంటి గుండా, కేతువు మీ 2వ ఇంటి గుండా సంచారం చేయబోతున్నందున మీరు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది సహాయపడుతుంది. గ్రహాల యొక్క ఈ దశ మీకు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ మీరు ఏమీ పొదుపు చేయలేరు. షేర్ మార్కెట్ లేదా ఏదైనా లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఈ కాలంలో చేసిన పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగించే డీల్గా ఉంటాయి. మీరు మీ డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి. మీ సంబంధాలలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు. 2025 చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాలలో ఒకటి. మీ వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు ఉండవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు భావిస్తారు. ఈ సమయాల్లో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరగకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. చేయవలసినవి: విద్యారంగంలో విజయం సాధించాలంటే ప్రతి సోమవారం శివునికి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కెరీర్ పురోగమిస్తుంది. చేయకూడనివి: కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. సింహ రాశి. సింహరాశి రాశిఫలాలు. సింహరాశి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి ఫలాలు 2025 ప్రకారం ఈ జాతకం సహాయంతో సూర్య భగవానుడి యాజమాన్యంలోని సింహరాశికి చెందిన వ్యక్తులు రాబోయే కొత్త సంవత్సరానికి సంబంధించిన ప్రతి చిన్న మరియు పెద్ద అంచనాలను తెలుసుకుంటారు. మా అంచనాల సహాయంతో మీ జీవితంలోని ప్రతి ప్రాంతానికి రాబోయే కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. జూన్ 2025లో కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీరు ప్రేమ జీవితం, వైవాహిక జీవితం, కుటుంబ జీవితం, ఆర్థిక జీవితం, ఆరోగ్య జీవితం మొదలైన వాటికి సంబంధించిన ప్రతి అంచనాలను కూడా పొందుతారు. ఆగస్టు 2025లో సింహ రాశికి సూర్య సంచారం. ఈ కాలంలో మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సింహరాశి ఫలాలు 2025
మీకు కొన్ని ఖచ్చితమైన పరిష్కారాలను కూడా తెలియజేస్తుంది. వాటి సహాయంతో మీరు మీ భవిష్యత్తును మరింత మెరుగుపరుచుకోవచ్చు. సంవత్సరం రెండవ సగంలో పరిస్థితి కొంచెం దిగజారవచ్చు. 2025 సంవత్సరం ప్రారంభం శుభవార్త తెస్తుంది. కానీ సంవత్సరం రెండవ భాగం మీ జీవితంలో కొన్ని కఠినమైన సవాళ్లను తీసుకురావచ్చు. ఈ సంవత్సరం మీరు మీ జీవితంలో కొన్ని చెడు, కొన్ని తీపి మరియు కొన్ని చేదు అనుభవాలను పొందవచ్చు. మీరు సవాళ్లను ఎదుర్కోవాలి మరియు సానుకూల భవిష్యత్తు కోసం నిశ్చయించుకోవాలి. ఇది ఒక అద్భుతమైన సంవత్సరం మరియు మీరు సంవత్సరం ప్రారంభంలో విజయాన్ని పొందుతారు. మీ జీవితంలో ఆనందం వస్తుంది. ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం ఉండదు. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలలో పెట్టుబడి పెట్టేవారు ప్రారంభ నెలల్లో విపరీతమైన లాభాలను పొందుతారు. మార్చి 2025 నుండి శని సింహరాశి యొక్క 8వ ఇంటి గుండా ప్రయాణిస్తుంది. జనవరి నుండి మార్చి వరకు మీ జీవితంలో మంచి నెలలుగా ఉంటాయి. అయితే మార్చిలో 8వ ఇంటి నుండి శని సంచారం బాధాకరమైన ఫలితాలను తెస్తుంది. మీ వైవాహిక జీవితంలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ వ్యాపారంలో ఆకస్మిక క్షీణత ఉంటుంది మరియు మీరు ఆర్థిక నష్టాన్ని చూస్తారు. మీరు వ్యాపారంలో భారీ నష్టాలను ఎదుర్కొంటారు. మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అజాగ్రత్త వల్ల కూడా మీకు చాలా ఖర్చు అవుతుంది. అక్టోబరు 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు గురు 12వ ఇంటి సింహరాశి గుండా సంచరిస్తాడు. ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడిని చాలా జాగ్రత్తగా పెట్టండి. ఈ సంవత్సరం కేతువు యొక్క 1వ ఇంటి నుండి మరియు 7వ ఇంటి నుండి రాహువు సంచారం మీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. మీరు విదేశీ పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. కానీ ఈ సమయం మీ సంబంధాలకు ఇంకా మంచిది కాదు. ఈ కాలం మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మీరు సమస్యాత్మక ప్రాంతాలను అంచనా వేయడానికి ప్రయత్నించాలి మరియు నివారణ చర్యలు తీసుకోవడానికి కృషి చేయాలి. మీరు మీ జీవితంలో అనేక అవకాశాలను పొందుతారు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 2025 సంవత్సరం ప్రారంభంలో దేవగురు బృహస్పతి మీ 10వ ఇంటి గుండా వెళుతుంది. దీనిని వ్యాపారం, ఉద్యోగం మరియు పనిక్షేత్రం అని పిలుస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో ఉత్తమంగా అందించవచ్చు మరియు మీరు పదోన్నతి పొందవచ్చు. మీరు మంచి బోనస్ కూడా పొందవచ్చు. మీరు ఈ సంవత్సరం ఉద్యోగంలో బదిలీని ఎదుర్కోవలసి రావచ్చు. దీని కారణంగా మీరు ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంది. జూన్ 2025లో కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయం వ్యాపారం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందగలరు. ఈ కాలంలో మీ ప్రత్యర్థులు మీ నియంత్రణలోనే ఉంటారు. విద్యార్థులు విద్యలో అద్భుతమైన ఫలితాలు పొందగలరు. ఈ కాలంలో ఇచ్చిన పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ సమయం విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది. మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉంటుంది. మే తర్వాతి నెలల్లో విద్యా సంబంధిత విషయాలలో మెరుగైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడే సూచనలు కనిపిస్తున్నాయి. మే 2025 నుండి దేవగురువు సింహ రాశిలోని 11వ ఇంటి గుండా వెళతారు. అంటే మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీ కోసం కొత్త ఆదాయ ద్వారాలు తెరుచుకునే అవకాశం ఉంది. మీ ఆదాయం మరియు మీ పొదుపులో విపరీతమైన జంప్ ఉంటుంది. ఆధ్యాత్మిక మరియు మతపరమైన విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంది. వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ సంబంధం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీ ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు మీ ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీ రోజువారీ జీవితాన్ని పంచుకునే వ్యక్తులు దైవికంగా ఉదారంగా ఉంటారు. మీరు మీ ప్రేమను వ్యక్తపరచడంలో ప్రత్యేకంగా సౌకర్యంగా లేరని అనుకుందాం. మీ భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి
మీరు వివిధ మార్గాలను కనుగొంటారు. ఒంటరిగా ఉన్నవారికి వారి జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. బృహస్పతి యొక్క సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆగస్టు 2025లో సింహరాశికి సూర్య సంచారము. ఈ కాలంలో మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా కనిపిస్తుంది. మీరు గాలిలో వ్యాపించే వ్యాధులు మరియు నిరంతర ఆరోగ్యంతో పోరాడవలసి రావచ్చు. చేయవలసినవి: ప్రతిరోజు సూర్యుడిని పూజించండి మరియు సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో నుండి సూర్యునికి నీటిని సమర్పించండి. ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ప్రతి 4వ నెల 6 కొబ్బరికాయలను స్వచ్ఛమైన నీటిలో వేయండి. చేయకూడనివి: ఎవరితోనూ వాదించవద్దు. అహంభావాన్ని ఆపండి. కన్యా రాశి. కన్యా రాశి రాశిఫలాలు. కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి యొక్క వార్షిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. మీకు చాలా అదృష్టంగా కూడా ఉంటుంది మరియు మీరు స్థిరత్వం, విశ్వాసం మరియు ఆదాయంలో పెరుగుదలను కనుగొంటారు. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కుటుంబ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. 2025 సంవత్సరం మీ జీవితంలో అద్భుతమైన పురోగతిని తీసుకువస్తోంది. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు వంటి గ్రహాల ప్రభావం 4వ ఇంట్లో ఉంటుంది. ఇది కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తతను పెంచుతుంది మరియు ప్రేమ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సంవత్సరం ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 3వ ఇంట్లో ఉంటారు మరియు స్నేహితులతో మంచి సంబంధాలను ఏర్పరుస్తారు మరియు మీ స్నేహితులలో ఒకరు మీ ప్రత్యేక వ్యక్తిగా మారవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కొత్త ఉదయాన్ని తీసుకురాగలదు. ఈ సంవత్సరం మీరు పురోగమించడానికి పుష్కలమైన అవకాశాలను పొందుతారు. మీరు వ్యాపారంలో పెద్దగా ఏదైనా చేయవచ్చు. అదృష్టం మీతో ఉంది. వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు డబ్బు సంపాదించడానికి కొత్త ఉపాయాలు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది మీకు పెద్ద లాభాలను కూడా ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు సామాజిక లేదా మతపరమైన కార్యకలాపాలకు కూడా కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. జూలై 2025లో కుజుడు కన్యారాశిలోకి సంచరిస్తాడు. దీని కారణంగా విద్యార్థులు విద్యారంగంలో కొత్త కోణాలను పొందే సంకేతాలు ఉన్నాయి. విద్యార్థులకు ఇది చాలా అదృష్ట సమయం. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు మీ చదువులపై దృష్టి సారిస్తారు మరియు మీ మనోబలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం గురించి మీ ఆందోళనలు పెరగవచ్చు. మీరు మరియు మీ జీవిత భాగస్వామి యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. శాస్త్రాలపై మీ ఆసక్తి మేల్కొల్పవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. అక్టోబరు 2025లో శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మీ ఇద్దరి మధ్య పరస్పర ప్రేమ రోజురోజుకు పెరుగుతుంది. ప్రేమలో ఉన్న జంటలకు ఈ సంవత్సరం చాలా మంచిది. ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రేమలో మొండి వైఖరి అవలంబించకండి మరియు ఒకరి గౌరవాన్ని మరొకరు చూసుకోండి. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. మీ ప్రతిపాదనకు మీ కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. ఈ సంవత్సరం మీ వైవాహిక జీవితానికి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు మీ సంబంధానికి తగినంత సమయం ఇస్తారు. మీరు మీ జీవిత భాగస్వామిని మీ హృదయం నుండి ప్రేమిస్తారు. ఈ సంవత్సరం బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు. 10వ ఇంటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది. మీరు ఈ సంవత్సరం మంచి ప్రమోషన్ పొందవచ్చు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఈ సంవత్సరం మార్కెటింగ్, మీడియా మరియు విక్రయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. మీరు అవసరమైన వారికి సహాయం చేస్తారు
మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ సంవత్సరం మే 29, 2025 నుండి రాహువు మీ 6వ ఇంటి గుండా, కేతువు మీ 12వ ఇంటి గుండా సంక్రమిస్తారు. దీనివల్ల మీ జీవితంలో శత్రువులు ఉండరు. మీ ప్రత్యర్థులు మీకు హాని చేయలేరు. విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉన్నాయి. కేతువు 12వ ఇంటిలో సంచరించడం వల్ల మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాలలో మునిగిపోవచ్చు. మీరు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు మరియు ఈ డబ్బును మంచి పనికి కూడా ఖర్చు చేస్తారు. మే తర్వాత మీరు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు మరియు కుటుంబంలో సహకార వాతావరణం ఉంటుంది. మీ తండ్రికి కాలం అనుకూలంగా ఉంటుంది మరియు తల్లి తరపు కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. ఈ సంవత్సరం మీరు దేవగురువు బృహస్పతిని ఆరాధించడం ద్వారా చాలా ప్రయోజనం పొందుతారు మరియు మీ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతాయి. మరోవైపు శని సంచార విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు విషయాలు బాగా జరుగుతున్నట్లు కనిపిస్తాయి. తరువాత శని యొక్క సంచారము అప్పుడప్పుడు సగటు ఫలితాలను అందించగలదు. బృహస్పతి యొక్క సంచారము మే మధ్యలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత అది అస్థిరమైన ఫలితాలను ఇవ్వవచ్చు. వీటన్నింటి యొక్క ప్రయోజనం ఏమిటంటే మీ మొదటి మరియు సప్తమ గృహాల నుండి రాహుకేతువుల ప్రభావం మే తర్వాత నిలిచిపోతుంది. దీంతో వ్యాపారాలకు ఇక ఇబ్బందులు తప్పవు. వైవాహిక ఆందోళనలకు కూడా అనుకూలత విస్తరిస్తుంది. వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఆరోగ్యంలో కూడా తులనాత్మక మెరుగుదల చూడవచ్చు. వృత్తిపరమైన విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అనుకూలమైన గ్రేడ్లను పొందే అవకాశాలను కూడా కలిగి ఉన్నారు. ఈ పద్ధతిలో కొన్ని మినహాయింపులతో ఈ సంవత్సరం చాలా వరకు పరిస్థితులు మీకు సానుకూల ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మీ జీవితంలో మరపురాని సంవత్సరాలలో ఒకటిగా ఉంటుంది. చేయవలసినవి: ప్రతి గురువారం చందనం తిలకం పూయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. మీరు మీ కెరీర్లో చాలా పురోగతిని చూస్తారు. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. కుంకుమ పువ్వు తిలకాన్ని మీ నుదుటిపై క్రమం తప్పకుండా రాయండి. చేయకూడనివి: ఎవరినీ మోసం చేయవద్దు లేదా ద్రోహం చేయవద్దు. తులా రాశి. తులారాశి రాశిఫలాలు. తులారాశి. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ 2025 సంవత్సరం జాతకం ప్రకారం ఈ సంవత్సరం కొన్ని అద్భుతమైన ప్రయాణాలు జరుగుతాయి. ఈ సంవత్సరం మీ జీవితంలోని ప్రతి అంశంలో అభివృద్ధి ఉంటుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. మీరు జీవితం గురించి కొత్త విషయాలను నేర్చుకుంటారు మరియు అనేక రంగాలను అన్వేషిస్తారు. బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో మీ 8వ ఇంట్లో సంచరిస్తాడు. మే 2025 నుండి బృహస్పతి 9వ ఇంటి తులారాశి ద్వారా మరియు అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు బృహస్పతి తులారాశి యొక్క 10వ ఇంటి గుండా వెళుతుంది. ఈ సమయం మీ జీవితంలో అదృష్టం మరియు ఆనందాన్ని తెస్తుంది. మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రతి పని ప్రశంసించబడుతుంది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు పని కోసం మీ స్థానాన్ని మార్చవలసి ఉంటుంది. 2025 సంవత్సరం ప్రారంభం మీకు మంచిది. మీరు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉన్నందున ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రస్తుత కంపెనీలో ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఈ సంవత్సరం మీ సామాజిక ప్రతిష్టకు అనుకూలంగా ఉంటుంది మరియు సామాజిక కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొనడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఉత్తమ మద్దతు పొందుతారు. మీరు వ్యాపారం నుండి లాభం పొందుతారు. ఈ సంవత్సరం మొత్తం శ్రమ, కార్యదక్షత మరియు నిజాయితీని విశ్వసించవలసి ఉంటుంది. ఎందుకంటే
సంవత్సరం ప్రారంభం నుండి శని మహారాజు మీ 5వ ఇంటిలో మొత్తం సంవత్సరం మరియు అక్కడ నుండి ఉంటాడు. తరువాత మీ 5వ ఇంట్లో ఉంటారు. మీ 7వ, 11వ మరియు 2వ ఇంటిని గమనించండి. మీరు ఎంత నిజాయితీగా మరియు కష్టపడి పనిచేస్తే మీ వైవాహిక జీవితం మరియు ఆర్థిక పక్షం అంత బలంగా ఉంటుంది. దేవగురువు బృహస్పతి మే 1 వరకు మీ 7వ ఇంటిలో ఉంటారు మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 1, 3వ మరియు 11వ ఇంటిని చూస్తారు. మీరు మీ ఉద్యోగంలో కొన్ని ఆకస్మిక ప్రయోజనాలు లేదా ప్రమోషన్లను పొందవచ్చు. మీరు మీ ఉన్నతాధికారులతో మరియు సహోద్యోగులతో సమన్వయాన్ని కొనసాగించాలని గుర్తుంచుకోండి. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో అది సాధ్యమే. ఉద్యోగస్తులు కార్యాలయ రాజకీయాలలో మునిగిపోవలసి రావచ్చు. మీరు మీ పనిని జాగ్రత్తగా చూసుకుంటే సహాయం చేస్తుంది. పనికిరాని విషయాలపై మీ సమయాన్ని వృధా చేయకుండా ప్రయత్నించండి. కుటుంబం మరియు పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీ ఆందోళనను పెంచుతుంది. మీరు పని కోసం విమానంలో కూడా ప్రయాణించవచ్చు. ఈ సంవత్సరం మే 29, 2025 నుండి రాహువు మీ 5వ ఇంటి గుండా, కేతువు మీ 11వ ఇంటి గుండా సంచారం చేస్తారు. ఈ రవాణా మీ జీవితానికి ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో మీకు ఇబ్బంది ఉండవచ్చు. మీ ఆదాయం తగ్గవచ్చు. మీరు వ్యాపారంలో భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. మీరు మీ డబ్బును ఏదైనా భాగస్వామ్యంలో పెట్టుబడి పెట్టకూడదు, లేదా మీరు చేస్తున్నట్లయితే తెలివిగా ఎంపిక చేసుకోండి. అజాగ్రత్తగా చేయడం వల్ల డబ్బు నష్టం వస్తుంది. మీ కుటుంబ సభ్యులతో మీకు వివాదం ఉండవచ్చు. ఇంట్లో టెన్షన్ వాతావరణం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మరియు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదైనా పెట్టుబడిలో రిస్క్ తీసుకోకండి మరియు మీ తండ్రి లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించిన తర్వాత మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అక్టోబరు 2025లో సూర్య సంచార తులారాశి. దీని కారణంగా తులారాశి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా ముఖ్యం. యంత్రాలు, అందం లేదా కళకు సంబంధించిన వ్యాపారాలు చేసే వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే పెద్ద పెట్టుబడులు పెట్టండి. మీరు మీ జీవిత భాగస్వామితో సమన్వయాన్ని కొనసాగించడం వల్ల కుటుంబ జీవితం సాఫీగా కొనసాగుతుంది. కొన్ని కారణాల వల్ల ప్రేమికులు ఒకరినొకరు కలవడానికి లేదా మాట్లాడుకోవడానికి తక్కువ సమయం ఉంటుంది. ప్రయత్నించినా విజయం సాధించకపోవడం మీ ఆందోళనను పెంచుతుంది. ఈ సంవత్సరం మీరు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీరు విజయం సాధిస్తారు. మీరు కార్యాలయంలో మీ సీనియర్లు మరియు మీ బృందం యొక్క పూర్తి మద్దతు పొందుతారు. మీరు మీ లక్ష్యం కోసం పని చేస్తారు. మీకు మంచి ఆఫర్లు కూడా వస్తాయి. మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు మరియు కొత్త వెంచర్ను ప్రారంభించడానికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. కానీ సంవత్సరం మొత్తం ఇలాగే ఉండదు. ఎందుకంటే మార్చి 2025 నుండి శని తులారాశి వారి 6వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. మీరు మీ కార్యాలయంలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రావు. ఈ కాలం మీ ప్రేమ జీవితానికి మంచిది కాదు. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీరు మీ సంబంధంలో కొంత చేదును ఎదుర్కోవచ్చు. మీ కోపం మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. మీరు భావోద్వేగ గాయం ద్వారా కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మీరు సాధారణంగా వృద్ధికి మంచి అవకాశాలను పొందవచ్చు. ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా ఉంటుంది. పరీక్షలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. చేయవలసినవి: లక్ష్మీదేవికి ప్రతిరోజు దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం ఉంటుంది. మాంసాహారం, మద్యం లేదా వ్యభిచారం మానుకోవడం మాయా నివారణగా పనిచేస్తుంది. చేయకూడనివి: మానసికంగా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు.
వృశ్చిక రాశి. రెండు 2025 వృశ్చిక రాశి రాశిఫలాలు. వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ 2025 సంవత్సరం చాలా వరకు మీరు అనుకున్నదంతా నిజమవుతుంది. గురు గ్రహం సంవత్సరం ప్రారంభంలో వృశ్చిక రాశి వ్యక్తుల 7వ ఇంటి గుండా వెళుతుంది. మే 2025 నుండి బృహస్పతి స్కార్పియన్స్ యొక్క 8వ ఇంటి గుండా వెళుతుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ 2025 వరకు బృహస్పతి 9వ ఇంటి గుండా వెళుతుంది. సంవత్సరం మొదటి అర్ధభాగం అంటే జనవరి 25 నుండి మే 2025 వరకు మీరు సంతోషంగా మరియు ఆరోగ్యంగా జీవిస్తారు. మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు నెలవారీ ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులు భారీ ఆర్థిక లాభాలు పొందగలరు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది మరియు మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అంచనాలను అందుకుంటారు. మీరు చాలా బహుమతులు పొందుతారు. మీరు వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు. మీ పనిలో చాలా విజయాలు చూస్తారు. మీ జీవితంలో చాలా విజయాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో ప్రేమ సంబంధాలలో అనుకూలంగా ఉంటారు. ఈ 2025 జాతకం ప్రకారం మొదటి ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు మరియు 5వ ఇంట్లో రాహువు ఉండటం ప్రేమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు రొమాంటిసిజంతో నిండి ఉంటారు మరియు మీ ప్రియమైన వారి కోసం ఏదైనా చేస్తారు. ఇది మీ ప్రేమ సంబంధాలను మరింత బలపరుస్తుంది. 5వ ఇంట్లో రాహువుపై కుజుడు సంచరించడం వల్ల ఏప్రిల్ నుండి జూన్ మధ్య సమయం అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మిగిలిన సమయం మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం మీ కెరీర్ స్థిరంగా ఉంటుంది. మీకు స్టాక్ మార్కెట్ నుండి ఊహించని డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు భూమి, ఇల్లు మొదలైన వాటిపై కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అక్టోబర్ 2025లో బుధుడు వృశ్చిక రాశిలోకి వెళ్లడం వల్ల మీ కుటుంబంలో ఆనందం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయం విద్యార్థులకు ఉత్తమంగా ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో గౌరవం మరియు ప్రతిష్టను పొందడం కూడా సాధ్యమే. మీరు మీ పని రంగంలో కష్టపడి పని చేస్తారు మరియు మీ ధైర్యం పెరుగుతుంది. మీరు చేపట్టిన ఏ పనిలో అయినా పూర్తి విజయం సాధించగలరు. నవంబర్ 2025లో వీనస్ ట్రాన్సిట్ వృశ్చిక రాశి. దీని కారణంగా మీరు స్నేహితులు మరియు తోబుట్టువుల సహాయంతో ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి సహాయంతో మీకు ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. మీ జీవిత భాగస్వామి అతను లేదా ఆమె వృత్తిపరమైన రంగంలో గొప్ప విజయాన్ని సాధించవచ్చు. వైవాహిక జీవితం అనే రైలు సాఫీగా సాగిపోతుంది. ప్రేమ జీవితంలో మీరు చాలా రొమాంటిక్ మూడ్లో ఉంటారు మరియు ప్రియమైన వారితో కంటిచూపును కలిగి ఉండటం వలన మీరు మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మీ ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. సాధారణ వ్యాధులు మీ మార్గాన్ని అడ్డుకోలేవు. మంచి నైతిక స్థాయి కారణంగా మీ పని వేగవంతమైన వేగంతో పురోగమిస్తుంది. మీరు మొత్తం వృద్ధికి అనేక అవకాశాలను పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీరు మీ కష్టార్జితంతో ఈ సంవత్సరం కొత్త స్థానాన్ని సాధించగలుగుతారు. మీరు ఆర్థిక పురోగతిని మరియు మీకు గొప్ప ప్రయోజనాలను అందించే కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులను పొందుతారు. ప్రేమ సంబంధానికి మంచి సమయం ఉంటుంది. కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక ఆహ్లాదకరమైన వేడుకకు హాజరు కావచ్చు లేదా సుదీర్ఘమైన మతపరమైన ప్రయాణానికి వెళ్ళవచ్చు. సమాజంలోని ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. మీరు భవిష్యత్తు గురించి గంభీరంగా ఉంటారు మరియు మీ కలలను సాధించడానికి కఠినమైన క్రమశిక్షణను అనుసరిస్తారు. స్త్రీలు స్వతంత్రులుగా మారడం వల్ల ఈ సంవత్సరం వారికి చాలా మంచిది. మీరు ఈ సంవత్సరం
మంచి డబ్బు సంపాదించవచ్చు. మే 2025 నుండి బృహస్పతి వృశ్చిక రాశి వ్యక్తుల యొక్క 8వ ఇంటి గుండా వెళుతుంది. ఇది కుటుంబ జీవితానికి ఆటంకం కలిగించవచ్చు. మీ సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. మీకు ఇష్టం లేకపోయినా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు ఉండవచ్చు. పిల్లల సంతోషానికి ఆటంకం కలగవచ్చు. మార్చి 2025కి ముందు శని వృశ్చిక రాశి వ్యక్తుల 4వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. దీని తరువాత సంవత్సరం మొత్తం 5వ ఇంట్లో ఉంటుంది. దీని కారణంగా మీరు ఈ సంవత్సరం భూమి, ఇల్లు మరియు వాహనం యొక్క ఉత్తమ ఆనందాన్ని పొందవచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. మే 2025 నుండి ఉద్యోగ మార్పు కారణంగా రాహువు 4వ ఇంట్లో మరియు కేతువు 10వ ఇంటిలో సంచరిస్తారు. కార్యాలయంలో విభేదాలు పెరగవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారి వార్షిక జాతకం 2025 మీ జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తుంది. మీరు మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. అదృష్టం కూడా మీకు అండగా ఉంటుంది. మీ కెరీర్కు కొత్త దిశానిర్దేశం చేయడంలో మీరు విజయం సాధిస్తారు. చేయవలసినవి: ప్రతి మంగళవారం కోతులకు బెల్లం మరియు శనగలు తినిపించడం వలన మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు పురోగతి లభిస్తుంది. ప్రతి 4 నెలలకు 400 గ్రాముల కొత్తిమీరను శుభ్రమైన నీటిలో వేయడం శ్రేయస్కరం. చేయకూడనివి: చీపురును ఎప్పుడూ దానం చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి రాశిఫలాలు. ధనుస్సు ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారి వార్షిక జాతకం 2025 ప్రకారం ప్రారంభ నెలల్లో మీరు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో 6వ ఇంటి గుండా వెళుతుంది. మే 2025 నుండి 7వ ఇంటిలో బృహస్పతి ఉండటం వల్ల మీరు డబ్బు ప్రవాహంలో పెరుగుదలను గమనించగలరు. మీరు ఎదుర్కొనే అవకాశం ఉన్న వివిధ సవాళ్లను జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. మీ కెరీర్లో చాలా అడ్డంకులు ఉండవచ్చు. మీ శత్రువులు అప్రమత్తంగా ఉంటారు మరియు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టరు. మే 2025 వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మీ సమస్యలు పెరుగుతాయి. మీ భాగస్వామితో మీకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. ఖర్చులకు సంబంధించి మీకు వివాదం ఉండవచ్చు. మీరు ఆరోగ్యంలో సమస్యలను ఆశించవచ్చు. పిల్లలకు సంబంధించిన విషయాలలో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. కుటుంబ జీవితం కుటుంబ సభ్యులకు వివాదాలు మరియు ఆరోగ్య సమస్యలతో నిండి ఉంటుంది. మార్చి 2025న శని ధనుస్సు యొక్క 4వ ఇంటి గుండా వెళుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం మంచిది. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలలో ఉన్న వ్యక్తులు ఛార్జ్ చేయబడతారు మరియు పనిపై దృష్టి పెడతారు. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు బృహస్పతి ధనుస్సు యొక్క 8వ ఇంటి గుండా వెళుతుంది. ఈ కాలం మీకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటే మీరు హృదయపూర్వకంగా కృషి చేయడం ప్రారంభించాలి. మీరు విదేశాలకు వెళ్లడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. మీకు నచ్చని వ్యక్తులు మీపై ఆధిపత్యం చెలాయించరు. ఈ కాలంలో మీరు ఆర్థిక లాభాలను చూడవచ్చు. ఆదాయం పెరుగుతుంది మరియు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం తెలివైన పని. మే 2025 నుండి అక్టోబర్ 2025 వరకు మీ పరిస్థితులలో కొంత మెరుగుదల ఉండవచ్చు. మీరు వ్యాపారం ద్వారా కొంత లాభం పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు విదేశీ పర్యటనల నుండి కూడా ప్రయోజనాలను పొందవచ్చు. మార్చి 2025న శని ధనుస్సు యొక్క 4వ ఇంటి గుండా వెళుతుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. మే 2025 నుండి రాహువు ధనుస్సు రాశి యొక్క
4వ ఇంటి గుండా వెళతారు. మరియు కేతువు 9వ ఇంటి ద్వారా సంచారం చేస్తాడు. దీని కారణంగా కొత్త పనులు చేయాలనే మీ సుముఖత పెరుగుతుంది. మీరు విజయం సాధించడానికి కష్టపడి పని చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రేమికులకు మరియు వివాహితులకు మిశ్రమంగా ఉంటుంది. మీరు తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. మీ ఆధ్యాత్మిక ధోరణి పెరగవచ్చు. ఈ సంవత్సరం మీ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ 2025 కాలం మీ జీవితానికి చాలా ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది. పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ నెరవేరుతాయి. ఈ సంవత్సరం మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు మొదటి కొన్ని నెలలు వదిలేస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మీ జీవితంలో మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలను తెస్తుంది. ఈ సంవత్సరం మీ కలలన్నీ నిజమవుతాయి. మీ శ్రమతో మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 2025 సంవత్సరంలో మీ ఆకట్టుకునే ప్రసంగంతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో మీరు విజయం సాధిస్తారు. కుటుంబంలో మీ గౌరవం రోజు రోజుకి రెట్టింపు పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు ఈ సమయం ఉత్తమంగా కనిపిస్తోంది. ఆధ్యాత్మిక విషయాలపై మీ ఆసక్తి మేల్కొంటుంది. జనవరి 2025లో బుధ సంచారం ధనుస్సు రాశి. దీని కారణంగా మీరు పై అధికారుల నుండి పూర్తి మద్దతు పొందే అవకాశం ఉంది. అలాగే మీ కృషి ఆధారంగా మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో గౌరవం పొందడంలో మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువులో పూర్తి విజయం సాధించే అవకాశాలున్నాయి. సంతోషకరమైన వైవాహిక జీవితం యొక్క సంకేతాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో ఒక ఉత్తేజకరమైన యాత్రను కూడా ఆనందించవచ్చు. ప్రేమ జీవితం పరంగా మీరు మీ ప్రేమికుడి పట్ల ఎక్కువ మొగ్గు చూపవచ్చు. ఈ సమయంలో మీరు వారితో కొన్ని అద్భుతమైన క్షణాలను ఆస్వాదించవచ్చు. మీరు వారి నుండి ఖరీదైన బహుమతిని కూడా స్వీకరించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ శరీరంలో బలం మరియు శక్తి యొక్క కొత్త అనుభూతిని అనుభవిస్తారు. ధనుస్సు రాశి ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభం ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఏడాది పొడవునా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు మీ కెరీర్లో సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు పనిపై దృష్టి పెట్టలేని పరిస్థితిని చాలాసార్లు ఎదుర్కొంటారు. కానీ ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండండి. విద్యార్థులు అవగాహన మరియు స్నేహితుల కొరత నుండి నేర్చుకుంటారు. వచ్చే ఏడాది మధ్యలో పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంది. చేయవలసిన పరిహారాలు: ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది. కాకి లేదా గేదెకు పాలు మరియు అన్నం తినిపించడం శుభప్రదం. చేయకూడనివి: మీ తల్లిదండ్రులను లేదా మీ గురువును ఎప్పుడూ అవమానించకండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం ఉండదు. మకర రాశి. రెండు 2025 మకర రాశి రాశిఫలాలు. మకర రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మీ వార్షిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీకు మీ పనులను అద్భుతమైన రీతిలో పూర్తి చేయడానికి మీరు మీ హృదయపూర్వక ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మీ 5వ ఇంటి గుండా వెళుతుందని గమనించాలి. మే 2025 నుండి బృహస్పతి మీ 6వ ఇంటి గుండా వెళుతుంది. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు బృహస్పతి మీ 7వ ఇంటి గుండా వెళుతుంది. మరియు డిసెంబర్ 2025 నుండి బృహస్పతి మళ్లీ 6వ ఇంటిలో సంచరిస్తాడు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ సంవత్సరం వివాహిత జంటల జీవితానికి మాధుర్యాన్ని జోడిస్తుంది. మీరు మీ బిడ్డకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. ఔత్సాహిక జంటలకు సంతానం కలుగుతుంది. పిల్లల రాకతో ఈ జంటలు తమ జీవితంలో ఎనలేని ఆనందాన్ని పొందుతారు. మీ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడానికి మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మరియు మీ ప్రయత్నాలు
ఈ సంవత్సరం మీకు విజయాన్ని అందిస్తాయి. సంవత్సరం ప్రారంభం ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ ప్రియమైన వారితో కనెక్ట్ అయి ఉంటారు. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు మీ కెరీర్లో విజయం సాధించగలరు. విద్యార్థులు కృషి మరియు ఏకాగ్రతతో ముందుకు సాగితే వారి సామర్థ్యం పెరుగుతుంది మరియు వారు వారి చదువులో విజయం సాధిస్తారు. మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు, అయితే ఫలితాలు ఆశించిన దానికంటే తక్కువగా ఉండవచ్చు. మరి కొంతమంది బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు వ్యాపార రంగంలో మార్పులను చూడవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. జనవరి 2025లో మకర రాశికి బుధుడు సంచారం చేయడం వల్ల మీరు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అసాధారణ విజయం సాధించడానికి వారికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం వైవాహిక జీవితానికి కొత్త ఉదయాన్ని కూడా తీసుకురాగలదు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి కుటుంబం మరియు సమాజంలో చాలా గౌరవం మరియు ప్రతిష్టను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు విలాసాల కొనుగోలుపై ఎక్కువ దృష్టి పెడతారు. ప్రేమ విషయానికొస్తే ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారి జీవితాల్లో ప్రేమ త్వరలో తట్టవచ్చు. ప్రేమ జంటల మధ్య సంబంధాలు బలపడతాయి. మీరు మీ ప్రేమను ఎవరికైనా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది? మీరు మీ సోమరి వైఖరిని పక్కన పెడతారు మరియు ఫలితంగా మీరు మీ పనులను చురుకుదనం మరియు అభిరుచితో పూర్తి చేయగలుగుతారు. మీరు మీ కార్యాలయాన్ని మార్చవచ్చు. ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. మకర రాశి కుటుంబానికి చెందిన విద్యార్థులకు ఈ సమయం ఉత్తమమైన పరిస్థితులను అందిస్తుంది. తమ కెరీర్ జర్నీలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడంలో మీ నక్షత్రాలు మీకు మద్దతు ఇస్తాయి మరియు షేర్ మార్కెటింగ్లో భారీ లాభాలను సూచిస్తాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో శుభకార్యాలు నిర్వహించవచ్చు. మీరు మీ అయస్కాంత వ్యక్తిత్వం మరియు ఉల్లాసమైన స్వభావంతో ఇతరుల హృదయాలను సులభంగా గెలుచుకుంటారు. విధి మీకు బంగారు అవకాశాల తలుపులు తెరుస్తుంది. అందువల్ల మీరు మీ డబ్బును బహుళ వనరుల ద్వారా సేకరించగలరు. ఈ సమయం మీ జీవితంలో బంగారు కాలం. మీరు అన్ని వైపుల నుండి విజయాన్ని పొందుతారు. ఈ కాలంలో నక్షత్రాలు మీ ప్రతి అడుగును ప్రోత్సహిస్తాయి మరియు మీ జీవితంలోని ప్రతి మలుపులో మీ అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. మే 2025 నుండి అక్టోబర్ 2025 వరకు బృహస్పతి 6వ ఇంటి గుండా వెళుతుంది. దీని కారణంగా పరిస్థితులు కొంతవరకు మారవచ్చు. ఈ కాలంలో మీరు జీవితంలోని వివిధ అంశాలకు సంబంధించి చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు. ఉద్యోగస్తుల సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అదనంగా మీరు పనిలో తిట్టడాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కార్యాలయంలో ఒత్తిడి మరియు సమస్యలు మీకు సవాలు వాతావరణాన్ని సృష్టించగలవు. మీకు ఎవరితోనైనా తీవ్రమైన వాదనలు ఉండవచ్చు. అంతేకాకుండా ఈ కాలం మీకు ఆర్థిక నష్టాలను అందిస్తుంది. ఈ సమయంలో మీ అదృష్టం కూడా మీకు దూరంగా ఉంటుంది. 2025 ప్రారంభంలో శని మీ 2వ ఇంటి గుండా వెళుతుంది మరియు మీ జీవితాన్ని ఆనందం మరియు శ్రేయస్సుతో నింపుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం వికసిస్తుంది మరియు మీరు గత వ్యాధుల నుండి బయటపడతారు. ఈ కాలం మీకు అదృష్టంగా ఉంటుంది. తద్వారా మీరు మీ వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీరు ప్రభుత్వ రంగంతో అనుబంధం కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మార్చి 2025న శని మీ 3వ ఇంటి గుండా వెళుతుంది. మీ శ్రమ ఫలిస్తుంది. మే 2025 నుండి రాహువు మీ 2వ ఇంటి గుండా, కేతువు మీ 8వ ఇంటి గుండా సంక్రమిస్తారు. ఇది మీరు మీ కుటుంబం నుండి విడిపోవడానికి దారితీస్తుంది. మీరు గృహ సామరస్య లోపాన్ని ఎదుర్కొంటారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా ప్రమాదానికి గురవుతారు. మీరు మీ విదేశీ వ్యవహారాల ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. అయితే మీరు ఈ లావాదేవీలపై అదనపు శ్రద్ధ వహించాలి. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది.
చేయవలసినవి: సమస్యల నుండి విముక్తి పొందడానికి ప్రతి శనివారం హనుమాన్జీ ముందు ఆవనూనె దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి. ప్రతి 3వ నెల పూజారికి పసుపు వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. చేయకూడనివి: ఏ పేద లేదా వికలాంగుడిని ఎగతాళి చేయకూడదు లేదా వారిని అవమానించకూడదు. కుంభరాశి. కుంభరాశి రాశిఫలాలు. కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి 2025 సంవత్సరపు జాతకం ప్రకారం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి 4వ ఇంటి గుండా వెళుతుంది. మే 2025 నుండి బృహస్పతి కుంభరాశిలోని 5వ ఇంటి గుండా, అక్టోబర్ నుండి డిసెంబరు 2025 వరకు కుంభరాశిలోని 6వ ఇంటి గుండా బృహస్పతి ప్రయాణిస్తాడు. సంవత్సరం ప్రారంభం మీకు ఒక బహుమతి లాంటిది. ఫిబ్రవరి 2025లో కుంభరాశికి బుధ సంచారం. దీని కారణంగా ఈ కాలంలో మీ ఆగిపోయిన పని మళ్లీ వేగం పుంజుకోవచ్చు. మీరు మీ అన్ని పనులలో విజయం సాధిస్తారు. మీ కార్యాలయంలో ఆదాయ ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. 2025 సంవత్సరం మీ వైవాహిక జీవితంలో సానుకూల మార్పును పొందుతుంది. ఈ కాలంలో మీ నక్షత్రాలు చాలా బాగా కనిపిస్తాయి. మన దైనందిన జీవితంలో గ్రహాలు మరియు నక్షత్రాలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని మరియు అవి మన జీవితంలో ముఖ్యమైన సంఘటనలను ప్రేరేపించగలవని మనకు తెలుసు. మీరు కుటుంబంలో కొత్త సభ్యుని ఆశించవచ్చు. చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి కట్టుబడి ఉండండి. ఈ కాలంలో మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు మంచి ఫిట్నెస్ ని ఆస్వాదించవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సంవత్సరం ప్రథమార్థంలో అద్భుతమైన ఉద్యోగం లభిస్తుంది. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉండవచ్చు. ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు ప్రోత్సాహకరంగా మరియు సానుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం సామరస్యంగా సాగుతుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి యొక్క సానుభూతి ఎక్కువగా ఉంటుంది మరియు అతను లేదా ఆమె మీ అన్ని పనులలో మీకు పూర్తిగా మద్దతునిస్తారు. మే 2025 నుండి రాహువు మొదటి ఇంటి నుండి, కుంభం మరియు కేతువు 7వ ఇంటి నుండి సంక్రమిస్తారు. దీని కారణంగా మీ సంబంధాలలో ఘర్షణ ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఈ సమయంలో మీ భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు ఉంటాయి. అటువంటి పరిస్థితులలో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం మానుకోవాలి. ఈ సమయం ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమికుడితో అనవసరంగా వాదించడం వల్ల సంబంధాలలో చికాకు ఏర్పడుతుంది. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ ప్రేమికుడిని గౌరవించండి. మీ సంబంధాన్ని కొనసాగించడానికి మీరు నిజమైన ప్రయత్నాలు చేస్తారు. అది క్రమంగా విజయవంతమవుతుంది. వారితో కలిసి కొన్ని అందమైన ప్రదేశాలకు వెళ్లడం వల్ల మీ ప్రేమ వ్యవహారం మరింత లోతుగా మారుతుంది. వివాహిత జంటలు శృంగారభరితమైన తేదీకి వెళతారు. వ్యాపారంలో ఉన్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి గొప్ప అవకాశం. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు. 2025 ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో సంచరిస్తాడు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనంగా మీరు లాభాలను పొందడంలో మీకు సహాయపడే కొత్త ఆలోచనలను పొందుతారు. మీ అనుభవం కారణంగా మీరు మీ అన్ని ప్రాజెక్టులను చక్కగా మరియు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మరియు మీ సహోద్యోగులచే ప్రశంసలు అందుకుంటారు. ఏదైనా పని నిమిత్తం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి ఈ కాలంలో కోరికలు నెరవేరుతాయి. బహుళజాతి కంపెనీలలో పనిచేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ కెరీర్లో ఎదుగుతారు. మీ జీతం పెరుగుతుంది లేదా మీరు బోనస్ పొందవచ్చు. మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మార్చి 2025న శనిగ్రహం కుంభరాశిలోని
రెండవ ఇంటి గుండా ప్రవహిస్తుంది. మీరు మరోసారి చాలా డబ్బు సంపాదిస్తారు. మీరు మీ కుటుంబ అవసరాలన్నీ తీరుస్తారు. మీరు మీ కుటుంబం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. అక్టోబర్ 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు మీరు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి పెట్టవద్దు. మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాలి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు వస్తాయి. మీరు శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర దీపారాధన చేస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. మీ కెరీర్ పరంగా మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు అవగాహన లోపంతో ఇబ్బందులు పడవలసి వస్తుంది మరియు ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంది. మీరు సుదీర్ఘమైన మతపరమైన యాత్రకు కూడా వెళ్ళవచ్చు. తల్లి తన ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో సోదరులు మరియు సోదరీమణులు కొన్ని అసాధారణ విజయాలు పొందవచ్చు. ఈ కాలంలో వారితో మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. మీరు ఏదైనా మతపరమైన సంస్థలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు సాధ్యమే. ఈ సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని శారీరక సమస్యలు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. ఉదయం లేవగానే యోగా, మెడిటేషన్ సాధన చేయడం రోజంతా తాజాగా ఉండేందుకు ఓ ఔషధం. చేయవలసినవి: మీరు మేల్కొన్నప్పుడు మరియు మంచం మీద ఉన్నప్పుడు మీ అరచేతులను చూడటం ద్వారా మీ రోజును ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మీ రోజు బాగుంటుంది మరియు మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఉపాధి పొందని వారికి ఈ పరిహారం వారికి ఒక అద్భుతం అవుతుంది. మెడలో వెండి గొలుసు ధరించడం శుభప్రదం. చేయకూడనివి: తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీనరాశి. మీనరాశి రాశిఫలాలు. మీనరాశి. ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఈ 2025 సంవత్సరం మంచి అవకాశాలను తీసుకురానుంది. ఇది మీనరాశి వ్యక్తులకు మరింత ఆనందం మరియు అదృష్టాన్ని కలిగిస్తుంది. సంవత్సరం ప్రారంభ నెలల్లో బృహస్పతి మీనరాశి యొక్క 3వ ఇంటి గుండా వెళుతుందని అంచనా వేయబడింది. మే 2025లో బృహస్పతి మీనం యొక్క 4వ ఇంటిని మరియు అక్టోబర్ మరియు డిసెంబర్ 2025లో బృహస్పతి 5వ ఇంటిని బదిలీ చేస్తాడు. డిసెంబరు 2025 నుండి బృహస్పతి మళ్లీ 4వ ఇంటిలో సంచరిస్తుందని గమనించాలి. 2025 సంవత్సరంలో మీ నక్షత్రాలు మీ ప్రతి అడుగుకు అదనపు ప్రోత్సాహాన్ని అందిస్తాయి మరియు అదృష్టం మిమ్మల్ని అనుసరిస్తుంది. మీ ప్రయత్నాల నుండి మీరు ఫలవంతమైన ఫలితాలను పొందుతారని తెలుస్తోంది. మీ ప్రసంగంలో మాధుర్యం పెరుగుతుంది. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. వైవాహిక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. మీ అదృష్టం పెరుగుతుంది. మతపరమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికోసం పూర్తిగా సిద్ధంగా ఉండండి. మీనరాశి వారికి ఈ 2025 ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా వేచి చూస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు కొత్తగా మరియు వినూత్నంగా ఏదైనా చేస్తారు. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ కెరీర్ని మెరుగుపరచుకోవడానికి ఉత్తమ అవకాశాలను అన్వేషించడం మంచిది. ఈ రోజుల్లో జీతం పొందే వ్యక్తులు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి కొన్ని రకాల ఆన్లైన్ శిక్షణ తీసుకోవచ్చు. ఈ 2025 సంవత్సరంలో మీరు మీ లక్ష్యాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. మీరు చాలా కష్టపడి పని చేస్తారు మరియు మీ కెరీర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మీ ఉత్తమ అడుగు ముందుకు వేస్తారు. దేవగురు బృహస్పతి సంచారము ఎలాంటి వాదనలోనైనా
మీ స్థానాన్ని బలపరుస్తుంది. మీ తెలివితేటలు ప్రతి రంగంలో మీకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సృష్టించుకోగలవు. ఈ 2025 సంవత్సరం ఆరోగ్యపరంగా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది. ఈ సంవత్సరం వివాహిత జంటల జీవితంలో కూడా అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది. 2025 సంవత్సరంలో ప్రేమ మీ జీవితంలోకి ప్రవహించే అవకాశం ఎక్కువగా ఉంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బేషరతుగా ప్రేమిస్తారు మరియు అన్ని మంచి మరియు చెడు సమయాల్లో మీకు మద్దతు ఇస్తారు. మీ ప్రేమ మీకు ప్రేరణ మరియు బలం యొక్క గొప్ప మూలం అవుతుంది మరియు కొత్తగా పెళ్లైన జంటల మనస్సులో ప్రతిరోజూ పెరుగుతూనే ఉంటుంది. మీరు తల్లిదండ్రులు కావాలని కోరుకుంటే ఇది అనుకూలమైన సంవత్సరం. మీ అదృష్టం మీకు పనిచేస్తుంది. మీకు సంతానం కలుగుతుంది లేదా పిల్లలకి సంబంధించిన ఏవైనా సమస్యల నుండి బయటపడవచ్చు. ఆర్థికంగా మాట్లాడినట్లయితే మీరు శక్తివంతమైన స్థితిలో ఉంటారు. మీ ఆదాయ గ్రాఫ్ పైకి వెళుతూ ఉంటుంది. మీరు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను ఆర్జించగలుగుతారు. మీరు లాభదాయకమైన ప్యాకేజీతో కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు. విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది. మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుంది. నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టమే. భవిష్యత్తులో తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. 2025 ప్రారంభం నుండి శనిదేవ్ మీ 12వ ఇంటి గుండా వెళతాడు. మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం మీ వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మీరు సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. మీరు స్నేహితులు మరియు అన్నయ్యల నుండి పూర్తి మద్దతు పొందుతారని భావిస్తున్నారు. జనవరి 2025లో శుక్రుడు మీనరాశికి సంచరిస్తాడు. దీని కారణంగా మీరు ఈ కాలంలో మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొంత పెద్ద విజయాన్ని సాధిస్తారు. మీరు మీ పనికి సంబంధించి ఒక యాత్రను చేపట్టవచ్చు. ఈ కాలంలో మీ ఆధ్యాత్మికత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి, గౌరవం లభిస్తాయనే ఆశ ఉంది. సోదర సోదరీమణులు వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విదేశీ పర్యటన కూడా కనిపిస్తుంది. ఈ సమయం వైవాహిక జీవితానికి సంతోషాన్నిస్తుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో మీ సమన్వయం చాలా బాగుంటుందని భావిస్తున్నారు. ఈ కాలంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఆధ్యాత్మికత అభివృద్ధి చెందుతుంది. మీ ప్రేమికుడిని కలవడానికి మీరు నిరంతరం అనేక అవకాశాలను పొందుతారు. మార్చి 2025న శనిగ్రహం మీనరాశిలోని మొదటి ఇంటి గుండా సంచరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మీ ప్రేమికుడు మీ పట్ల ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు మీరు కనుగొంటారు. వారు మీకు మునుపటి కంటే ఎక్కువ ప్రేమ మరియు మద్దతు ఇస్తారు. ఈ కాలంలో మీ ఆరోగ్యానికి మీ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఫిట్గా ఉండటానికి వ్యాయామం లేదా యోగా చేయడం కొనసాగించండి. లేకుంటే మీరు ఊబకాయంతో బాధపడవచ్చు. మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది. శని ఉనికి మీ వైవాహిక జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు తెలివిగా ఆలోచించాలి. మే 2025లో రాహువు మీనం యొక్క 12వ ఇంటి నుండి మరియు కేతువు దాని 6వ ఇంటి నుండి సంక్రమిస్తారు. దీని వలన ఖర్చులు, కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు పెరుగుతాయి. చేయవలసినవి: ప్రతి బుధవారం గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. స్వచ్ఛంగా, సద్గుణంగా ఉంటూ కోతులకు బెల్లం, శనగలు తినిపిస్తే శుభం కలుగుతుంది. చేయకూడనివి: చీపురు దానం చేయడం అశుభం, లేదా అలా చేస్తే ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవడం ప్రారంభమవుతుంది. 2025 సంవత్సరం 12 రాశిఫలాలు గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ని తిలకించండి.
మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.